ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ శ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అనేక సంవత్సరముల నుండి దేవుడు అనేక పర్యాయములు తెలియచేసినటువంటి అంశమును బట్టి నేను మీ ముందుకు వచ్చి ఇలాగూ దేవుని వాక్యం అందించడానికి సిద్ధపడి ఉన్నాను. గత 12 సంవత్సరాలుగా దేవుడు నాకు తెలియచేసినటువంటి అంత్యకాల సంభవాలు అనే ప్రత్యేకమైన అంశమును పుస్తకం రూపంలో రాయడానికి దేవుడు సహాయం చేశాడు. పుస్తకమును ప్రింట్ చేయడానికి తగినటువంటి ఆర్థిక వనరులు లేనందువలన ఇలాగూ మీ ముందుకు రావడానికి దేవుడు సహాయం చేసి ఉన్నాడు. ప్రియులారా, ఈ అంత్యకాల దినాలలో పరలోక రాజ్యమునకు చేరాలి అనే ఆశ కలిగిన ప్రతి క్రైస్తవుడు తప్పక తెలుసుకొనవలసినటువంటి సందేశము అంత్యకాల సంభవాలు. ప్రపంచమంతా కూడా రేపేం జరుగుతూ ఉందో అనే ఎదురు చూపుతో తమ కాలమును వెళ్ళబుచ్చుచూ ఉన్నారు. ప్రత్యేకంగా శాస్త్రజ్ఞులు అనేక రకాల శాస్త్ర పరిజ్ఞానము ద్వారా ప్రపంచము యొక్క గతి ఏమైపోతుందో అని అంచనాలు వేయచ్చు, రకరకాల సంఘటనలను మనకు తెలియజేస్తూ ఉన్నారు. అయితే ప్రియులారా, ప్రత్యేకంగా రాబోయేటువంటి రోజులను గురించి ఈ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త ఏమని తలంచుచూ ఉన్నాడు, అది మనము తెలుసుకోవాలి అనంటే సృష్టిని గూర్చినటువంటి రహస్యం అంతా కూడా బైబిల్ గ్రంథంలో నిక్షిప్తం చేయబడి ఉంది. ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి సృష్టి ఆరంభమును సృష్టి అంతమును ప్రతి మానవుడు కూడా తెలుసుకోవలసినటువంటి వాడై ఉన్నాడు. అందుకే దేవుడిచ్చినటువంటి ప్రేరేపణను బట్టి మీ ముందుకు రాబోయేటువంటి దినాలలో జరిగేటువంటి సంఘటనలను గురించి తెలియచేయాలని ప్రభువునందు ఆసక్తుడనై ఉన్నాను. కనుక ప్రియులారా, మీ వద్దకు వచ్చేటువంటి ఈ సందేశములను మీరు తప్పక వినాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ వీడియో చూస్తున్నటువంటి సహోదరుడా, సహోదరి, మొదటిగా ఈ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి. తదుపరి లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. తద్వారా రాబోయేటువంటి దినాలలో జరిగేటువంటి అనేక సంఘటనలను మీరు మాత్రమే తెలుసుకోవడం కాక ఇంకా అనేకులకు తెలియచేయడానికి గొప్ప అవకాశం ఉంటుందని ప్రభు పేరట నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, 12 సంవత్సరాలుగా పరిశుద్ధాత్మ దేవుడు నా మదిలో పెట్టినటువంటి అనేక తలంపులను బట్టి దేవుని వాక్యము ధ్యానించుచూ ఉన్నప్పుడు దేవుడు నాకు తెలియచేసినటువంటి అనేక సందర్భములను గూర్చియు, అదే రీతిగా దేవుడు నాకు ఇచ్చినటువంటి కుటుంబ ప్రోత్సాహమును బట్టి అనేక అనుభవాలు, అదే రీతిగా ఆత్మీయ దైవ సేవకులు నన్ను బలపరచుటను బట్టి వారి అనుభవాలలో నుండి ప్రత్యేకమైనటువంటి అనేక సందర్భములు, ప్రత్యేకంగా ఈ అంత్యకాల సంభవాలు మీకు తెలియచేయడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపులతో పాటుగా కాపరి దుడ్డుకర్ర అనేటువంటి నవ యుగములో సేవకులందరినీ బహుగా సిద్ధపరుస్తూ ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పుస్తకము. వీటి ద్వారా దేవుడు నాకు ఇచ్చిన దర్శనముతో ఏకీభవించేటువంటి అనేక ప్రత్యక్షతలను నేను మీ ఎదుటకు తీసుకొని వస్తూ ఉన్నాను. అదే అంత్యకాల సంభవములు. అంత్యకాల సంభవములు
ప్రియులారా, ఈ అంత్యకాల సంభవములు అనేటువంటి ఈ అంశాన్ని అనేక వీడియోల ద్వారా మీ ముందుకు తీసుకురావాలని ఎంతగానో ఆశ కలిగి ఉన్నాను. గత 12 సంవత్సరాలుగా దేవుడు నా మదిలో పెట్టినటువంటి ఆలోచనలను ఇదిగో ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నటువంటి ఈ చార్టు రూపంలో మీకు అందించాలని ఆశ కలిగి ఉన్నాను. ఈ చార్టు చూస్తున్నారు కదా, ఈ చార్టులో మొదట ఆరంభము నుండి అంత్యము వరకు ఈ భూమి అంతమైపోయి బైబిల్ గ్రంథములో తెలియచేసినట్లుగా క్రొత్త ఆకాశము క్రొత్త భూమి ఏర్పడేంత వరకును, అంత మాత్రమే కాదు, యుగ యుగములు మానవుడు దేవుని నివాసముతో కూడా ఉండేటువంటి స్థితిని గురించి తెలుసుకోవాలని ఆశ కలిగినటువంటి ప్రతి ఒక్కరికి ఈ యొక్క వీడియోను అందిస్తూ ఉన్నాము. ప్రియులారా, అంత్యకాల సంభవములు అనే అంశమును మనం తెలుసుకోవాలి అని అంటే ఆదికాల సంభవములు కూడా మనకు చాలా సుపరిచితమై ఉండాలి, తెలుసుకొని ఉండాలి. రేపేం జరుగుతుందో మనకు తెలియాలి అని అంటే నిన్న ఏం జరిగిందో కూడా తెలియాలి. అలాగే అంత్యకాలములో ఏం జరుగుతుందో మనకు తెలియాలి అని అంటే ఆది కాలంలో కూడా ఏం జరిగింది అనేది మనము తెలుసుకొని ఉన్నటువంటి వారమై ఉండాలి. ఇప్పటికే జరిగినటువంటి విషయాలు అనేక మంది రకరకాలుగా మనకు తెలియచేస్తూ వస్తూ ఉన్నారు. జరగబోయేటువంటి విషయాలను కూడా అనేక మంది రకరకాలుగా తెలియజేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ అంత్యకాలంలో దేవుని సేవకునిగా మీకు అందించేటువంటి ఈ చిరు సామాగ్రిని మీరు కూడా విని గ్రహించి దేవునిని మహిమపరచాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, సృష్టిని కలగ చేసినటువంటి దేవుడు మొదట సమస్తమును సృష్టించి ఆ తదుపరి దేవుడు తన పోలికలో తన స్వారూప్యమందు తన యొక్క ఆకారంలో నేలమట్టి నుండి నరుని నిర్మించి ఉన్నాడు అన్న వాస్తవము మనందరికీ తెలిసిందే. ఆ తరువాత ఆదాము యొక్క ప్రకటెముకలో నుండి దేవుడు అవ్వను నిర్మించాడు. అవ్వ ఆదాములను దేవుడు ఆశీర్వదించి ఫలింపచేశాడు. వారికి పుట్టినటువంటి కుమారులే కయ్యను హేబేలు. అయితే కయ్యను చేతిలో హేబేలు మరణించిన తరువాత భూమి మీద ఇంకా జనము విస్తరించడం ప్రారంభించింది. అవ్వ ఆదాములకు 3వ సంతానముగా షేతు జన్మించడం జరిగింది. వారి జీవిత క్రమము కొనసాగుతున్న కొలది బైబిల్ గ్రంథంలో మనం చూచినట్లుగా అనేక వంశావళులు విస్తరించడం ప్రారంభించబడింది. అయితే ఆదికాండము 11వ అధ్యాయంలో నిమ్రోదు జీవించేటువంటి దినాలలో దేవుడు భూమి మీద అనేక భాషలను తీసుకొని రావడం జరిగింది. ఆ తర్వాత జనములు అనేకములు విస్తరిస్తూ ఉన్నారు. జనములు ప్రపంచంలో విస్తరిస్తున్నటువంటి క్రమంలో దేవుడు తనకు స్వకీయమైనటువంటి జనంగా తన ప్రజలుగా ప్రత్యేకంగా ఉండడానికి భూమి మీద ఇశ్రాయేలీయులను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ఇశ్రాయేలీయులు దేవుని ప్రజలుగా పిలువబడుతూ ఉన్నారు. ప్రియులారా, ప్రపంచ జనాంగంలో ఇశ్రాయేలీయులు 2% ఉన్నప్పటికీ కూడా ప్రపంచమంతటికీ కూడా తలామానికంగా ఇశ్రాయేలీయులు జీవిస్తూ ఉన్నారు. ఇప్పటికీ కూడా అలాగే ఉన్నారు కదా. ఎందుకంటే ప్రపంచం అంతా కూడా ఈరోజు ఇజ్రాయేలు దేశాన్నే చూస్తూ ఉంది. అయితే ఈ ఇశ్రాయేలీయులు ఒకప్పుడు దేవుని సంతానంగా పిలువబడి ఉన్నారు. అందుకే ప్రపంచమునకు దేవుడు ఏమి తెలియచేయవలెనన్నా, ప్రపంచమునకు దేవుడు ఏమి ఇవ్వవలెనన్నా మొట్టమొదట ఉపయోగించుకున్నటువంటి జనాంగం ఎవరు అంటే ఇశ్రాయేలీయులే. కనుకనే ఈ ఇశ్రాయేలీయులకు 2 విధాల స్పందనను దేవుడిచ్చాడు. వారి వ్యక్తిగత జీవితము దేవుని పట్ల ఉండవలసినటువంటి క్రమమును గూర్చి వారికి ఆజ్ఞలను ఇవ్వగా, ప్రపంచమునకు జరగబోయేటువంటి సంగతులను గూర్చి దేవుడు వారికి పండుగలను ఇచ్చాడు.
ఆజ్ఞలు వ్యక్తిగత జీవితాన్ని దేవుని ఎదుట క్రమపరుస్తూ ఉంటే, పండుగలు వారి ద్వారా ప్రపంచానికి జరిగేటువంటి క్రమాన్ని దేవుడు తెలియజేస్తూ వచ్చాడు. మీకు తెలుసా, బైబిల్ గ్రంథంలో 612కు పైగా ఆజ్ఞలు ఉన్నప్పటికీ ప్రత్యేకమైన 10 ఆజ్ఞలు ఇశ్రాయేలీయు జనాంగానికి ఇవ్వబడింది. అదే ఇశ్రాయేలీయుల జనాంగానికి 7 పండుగలు కూడా ఇవ్వబడ్డాయి. ఇదిగో మీరు చూస్తున్నట్లుగా ఈ ఇశ్రాయేలీయుల పండుగల చార్టును దేవుడు ఈ పండుగలన్నీ చేయడానికి వారికి ఒక బాధ్యతను అప్పగించాడు. అందుకే ఇశ్రాయేలీయులు ఈ 7 పండుగలు కూడా ఒక సంవత్సరం కాలంలో ఆయా తారీఖులలో వచ్చుచూ ఉన్నారు. అయితే ఈ పండుగలు ప్రపంచం యొక్క భవిష్యత్తు మొత్తాన్ని తెలియచేయడానికి మనకు ఇవ్వబడ్డాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా మనమందరము కూడా ఇశ్రాయేలీయులకు దేవుడు అప్పగించినటువంటి పండుగల యొక్క ఉద్దేశాలు, పండుగల యొక్క నియామకాలు, పండుగల యొక్క సారమును మనం తెలుసుకున్నట్లయితే ప్రపంచం యొక్క భవిష్యత్తు మనకు అర్థమైపోతుంది ప్రియులారా. అందుకే మనము రాబోయేటువంటి వీడియోలలో మొట్టమొదటిగా ఇశ్రాయేలీయుల యొక్క పండుగలను మనము నేర్చుకొనబోతూ ఉన్నాం. ఇశ్రాయేలీయుల పండుగలు అనంతరము ఆ పండుగల యొక్క కాలముల ద్వారా, పండుగల అర్థముల ద్వారా ఇప్పటి వరకు ఏం జరిగింది, ఇక భవిష్యత్తులో ఏం జరగబోతుంది మనం తెలుసుకొనబోతూ ఉన్నాం. ఇంతకీ ప్రియులారా, ఇశ్రాయేలీయుల పండుగలను గూర్చి మనం తెలుసుకోవడానికంటే ముందు నన్ను గూర్చి కొన్ని విషయాలు మీకు నేను తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. నా పేరు పస్తం శాంసన్. దేవుడు నన్ను ప్రేమించి భార్యను మరి 3 పిల్లలను ఇవ్వడం జరిగింది. పాస్టర్ గారి పేరు హెప్సిబా, మా పెద్ద పాప పేరు షారోన్ రోజ్, చిన్న పాప పేరు సలోమి నిసి, బాబు పేరు శామ్యుయల్ కోరేష్. ఈ 3 పిల్లలను దేవుని కొరకై పెంచుచు ఆయన పరిచర్య చేయడానికి దేవుడు సహాయం చేశాడు పందిళ్ళపల్లి అనేటువంటి గ్రామంలో. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, నా కుటుంబ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనంటే, నేను దేవుని యొద్దకు రావడానికంటే ముందు ఒక జ్యోతిష్యము చెప్పేటువంటి కుటుంబంలో జన్మించినటువంటి వాడను. ఫేస్ రీడింగు, జ్యోతిష్యం చెబుతూ ఆయా దేశాలు, ఆయా రాష్ట్రాలు, ఆయా ప్రాంతాలకు వెళ్ళి విస్తారంగా డబ్బులు సంపాదించచ్చు, అనేక రకాలుగా విగ్రహారాధన చేసేటువంటి భయంకరమైనటువంటి కుటుంబాలలో జన్మించడం జరిగింది. అయితే నా బాల్య వయస్సులోనే నా తల్లిదండ్రులకు కలిగినటువంటి కొన్ని పరిస్థితులను బట్టి వారు నిజ దేవుడైనటువంటి యేసుక్రీస్తు వద్దకు రావడం జరిగింది. అయితే నా యవ్వన వయస్సులో నేను దేవునికి దూరం అయిపోయి నా వ్యసనాలలో పడిపోయి ఉండగా, నిజమైనటువంటి దేవుడు, మాట్లాడగలిగినటువంటి దేవుడు, ప్రపంచమును సృష్టించినటువంటి దేవుడు, ప్రపంచములో ఉన్న సమస్తమును సరిచేయగలిగినటువంటి దేవుడు, ఆ ప్రేమామయుడైనటువంటి నజరేయుడైన యేసు నాతో మాట్లాడడం జరిగింది. నేను ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతూ ఉండగా దేవుడు నాతో మాట్లాడాడు. ఆ తర్వాత దేవుని వాక్యమునకు లోబడి తర్ఫీదునకు వెళ్ళడం జరిగింది. 2008లో పందిళ్ళపల్లి గ్రామంలో దేవుని పరిచర్య జరిగించడానికి దేవుడు నన్ను పిలవగా పందిళ్ళపల్లి, బొప్పవారము పరిసర ప్రాంతాలలో దేవుని పరిచర్య చేస్తూ ఉన్నాను. ఈ దీన సేవకుని దేవుడు గత కొన్ని సంవత్సరాలుగా ఆయన మహిమార్థమైనటువంటి పాత్రగా వాడుకుంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు కూడా మీ జీవితంలో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యములను బట్టి ఆయనకు సాక్షులై ఉండాలని తెలియచేస్తూ ఉన్నాను. అయితే రాబోయేటువంటి వీడియోలో దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ దర్శనమును బట్టి, నాకు ఇచ్చినటువంటి ఆ ప్రేరేపణను బట్టి ఈ అంత్యకాల సంభవములు అనేటువంటి ఈ పాఠమును కొనసాగించుచు మనము ఇశ్రాయేలీయుల పండుగలను గూర్చి నేర్చుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మిమ్మల్ని దీవించునుగాక. మరొక వీడియోతో మరొకసారి మనం కలుసుకుందాము. అంతవరకు దేవుని కృప మీకును మాకును తోడయుండి నడిపించునుగాక. ఆమెన్.